ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సందర్భానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమై ఈ మాట్లాడుతున్న ఈ 17వ అధ్యాయం 1వ వచ్చిన సందర్భానికి అబ్రహాముకు 99 సంవత్సరాలు మనం చూస్తాం. సారాయ్ పిల్లలకనే వయసు దాటి ఎంతో కాలం అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇష్మాయేలు పుట్టిన 13 సంవత్సరాలకు దేవుడు ప్రత్యక్షమై ఈ మాటను సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు మొదట అబ్రాహామును పిలిచిన 24 సంవత్సరాల తరువాత ఒక సందేశంతో అబ్రాహాముకు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. ఆ ప్రత్యక్షమైన సందర్భమే ఈ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనమని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాముకు దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తిమంతుడైన దేవునిగా తనను తాను బయలుపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు అనే ఈ నామాన్నే మన హిబ్రూలో చూస్తే ఎల్ షదాయ్ అని మనం చూస్తూ ఉంటాం. ఎల్ షదాయ్ అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అమిత శక్తిమంతుడైన దేవుణ్ణి అనే అర్థం, సర్వశక్తిమంతుణ్ణి అనే అర్థం, తనకి ఏది అసాధ్యం కాదని అర్థం, అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడిని అనే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎల్ షదాయ్ అనే నామం ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ఆదికాండంలో 6 సార్లు మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథంలో 31 సార్లు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథం మొత్తంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 48 సార్లు ఈ ఎల్ షదాయ్ అనే నామాన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక సర్వశక్తిమంతుడైన దేవునిగా తన వాగ్దానాలను నెరవేర్చడానికి సహజ సిద్ధమైన ఏ మార్గము లేనప్పటికీ కూడా ఆయన వాటిని నెరవేర్చగలడు అని ఈ నామం మనకు తెలియపరుస్తూ ఉంది. ఎల్ షదాయ్ అనే నామం మనకు తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. తనను విశ్వసించిన వారికి ఏం చేద్దామనుకుంటాడో అది మనుషులకు అసాధ్యంగా ఉన్నా ఆయన చేయగల దేవుడు అనే సత్యాన్ని ఎల్ షదాయ్ అనే నామం మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుడను అనగా ఎల్ షదాయ్ అని దేవుడు వాగ్దానం ఇచ్చి అబ్రాహాముకు వాగ్దానం చేసిన కుమారుణ్ణి అనగా వాగ్దాన పుత్రుణ్ణి ఒక అసాధ్యమైన ఆశ్చర్య కార్యము ద్వారా దయచేస్తానని వాగ్దానం ఇచ్చి బలపరుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని దేవుడు తెలియపరుస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు తెలియపరిచారు. అదేంటంటే, నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకోవాలని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ విధంగా తెలియపరిచారంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండుము అని ఎందుకు దేవుడు సెలవిచ్చారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన మాటలతో ప్రారంభమైన అబ్రహాము విశ్వాస జీవితం ప్రయాణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయం ఆ సందర్భానికి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు సారాయ్ మాట విని సారాయ్ చెప్పినట్లు చేయడాన్ని బట్టి దేవుని దృష్టికి నింద కలిగిన వానిగా అబ్రహాముని మనం చూస్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నిందారహితునిగా నీవు నా సన్నిధిలో నడవాలి. నిందారహితునిగా నీవు ఉంటే, నింద లేనివానిగా, మచ్చ లేనివానిగా, డాగు లేనివానిగా, కలంకం లేనివానిగా నీవు ఉంటే, నీవు నా సన్నిధిలో నడిస్తే, నిందారహితుడిగా నీవు నా సన్నిధిలో నడుచుకుంటే, నేను నీ పట్ల ఎల్ షదాయ్గా అనగా సర్వశక్తి గల దేవునిగా, అసాధ్యాలను సాధ్యపరిచే దేవునిగా, వాగ్దానాలను నెరవేర్చే దేవునిగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భం అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడాడు,
ప్రత్యక్షమయ్యాడు. తనను తాను ఎల్షదాయిగా, సర్వశక్తి గల దేవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకొని నిందారహితునిగా ఉండమని అబ్రాముకు ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరిన రీతిగా అబ్రాము దేవుని సన్నిధిలో ఇటువంటి ఆత్మీయత అంటే నిందారహితునిగా ఆయన బ్రతికినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా బ్రతకడాన్ని బట్టే నిందారహితునిగా అనగా దేవుడు కోరిన ఆ జీవిత విధానాన్ని అబ్రాము కలిగి ఉండుటను బట్టి ఎల్షదాయిగా అబ్రాహాము జీవితంలో దేవుడు ఉండి, సర్వశక్తి గల దేవునిగా అబ్రాహాము జీవితంలో దేవుడు ఉండి, అసాధ్యాలను సాధ్యపరచగల దేవునిగా అబ్రాహాము జీవితంలో ఆయన ఉండి మహా అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మహా అద్భుత కార్యాలు చేయడమే కాకుండా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు మనం చూస్తాం. అన్ని విషయాల్లో దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో అబ్రాహాము జీవితంలో ఎల్షదాయి దేవునిగా ఆయన పనిచేసిన రీతిగా మన జీవితాల్లో ఆయన పని చేయాలి, మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయాలి, మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చాలి, మన జీవితాల్లో అసాధ్యాలను సాధ్యపరచాలి, మన జీవితాల్లో మార్గాలను సరళం చేయాలి, మన జీవితాల్లో అబ్రాహాము వలె మనము దీవించబడాలంటే నిందారహితులుగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నింద లేని వారిగా దేవుని దృష్టిలో అబ్రాహాము వలె నిందారహితులుగా మనం నడుచుకుంటామో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎల్షదాయిగా మన జీవితాల్లో ఉంటానంటూ ఉన్నాడు. ఎల్షదాయిగా మన జీవితాల్లో ఆయన ఉండి, సర్వశక్తి గల దేవునిగా మన పట్ల ఆయన ఉండి అసాధ్యమైన మహా అద్భుత కార్యాలు మన పక్షంగా ఆయన నుండి చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అబ్రాహాము వలె దేవుడు కోరిన రీతిగా దేవుణ్ణి సంతోషపెట్టే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటే, దేవుడు కోరిన రీతిగా నిందలేని వారిగా, నిందారహితులుగా ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటే ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆ ఎల్షదాయి దేవుని యొక్క మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. అది ఏ విషయంలో కావచ్చు. ఈ లోకంలో ఉన్న మనుష్యులు ప్రతిదీ అసాధ్యం అని వారు తెలియపరుస్తూ ఉంటారు. ఇది నీకు అసాధ్యం కాదు, ఇది నీ జీవితంలో జరగదు, ఇది నీ జీవితంలో జరగని పని, ఇది నీ జీవితంలో నువ్వు చేసుకోలేవు, దీన్ని నువ్వు సంపాదించుకోలేవు, నీకు వివాహం ఈ జీవితంలో జరగదు, నీవు సంతానాన్ని పొందుకోలేవు, నీవు ఉద్యోగాన్ని సంపాదించలేవు, నీకు ఇది అసాధ్యం అని మనుషులు ఆ మాటల ద్వారా మనం బలహీనపరుస్తూ ఉంటారేమో కానీ దేవుని దృష్టికి అబ్రాహాము వలె మనము నిందారహితులుగా ఉంటే ఎల్షదాయిగా ఆయన మన పట్ల ఉండి ఇటువంటి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని ఆయన మన పట్ల చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరిన రీతిగా అబ్రాహాము కోరిన రీతిగా బ్రతికాడు. అబ్రాహాము దేవుడు కోరిన రీతిగా బ్రతికాడు. దేవుడు కోరిన ఆత్మీయ జీవితాన్ని కలిగి బ్రతికి అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. మన జీవితాల్లో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడి ఆయన దృష్టికి నిందారహితులుగా మనం బ్రతికితే ఆ ఎల్షదాయి దేవుని యొక్క మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆయన అసాధ్యమైన మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించగలం. గనుక దేవుని దృష్టికి నిందారహితులుగా ఉండి ఎల్షదాయి దేవుని యొక్క మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకుందాం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దాన దీవెన్ని మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. నాతో పాటు అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఆనాడు అబ్రాహాము జీవితంలో ఎల్షదాయిగా మీరుండి, సర్వశక్తి గల దేవునిగా ఉండి, అసాధ్యాలను సాధ్యపరచగల దేవునిగా మీరుండి మహా అద్భుత కార్యాలు జరిగించి తండ్రి. దేవా, అబ్రాహామును గొప్ప జనముగా చేసి తన నామాన్ని ఆశీర్వదించి ఆశీర్వాద కారణముగా అబ్రాహామును నిలబెట్టారు తండ్రి. మీకు వందనాలు దేవ. ఈ వాగ్దానం ద్వారా మాతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అబ్రాహాము వలె నీ దృష్టికి నీవు కోరిన ఆత్మీయ రీతిగా నీవు కోరినట్లు నిందారహితులుగా మేము బ్రతికితే ఎల్షదాయిగా మా పట్ల ఉండి దేవా, సర్వశక్తి గల కార్యాలు మా పట్ల చేస్తానని ఈ వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ నిన్ను సంతోషపెట్టే ఆత్మీయతకు వారు వచ్చినట్లు, నీవు కోరే ఆత్మీయతలోనికి వారు వచ్చినట్లు, నీ కొరకు నీ దృష్టిలో నిందారహితులుగా వారు బ్రతికి దేవా, నీ ద్వారా సర్వశక్తి గల కార్యాలు దేవా, అసాధ్యమైన మహా అద్భుత కార్యాలు ప్రతి వాగ్దాన దీవెనను వారు స్వతంత్రించుకున్నట్లు
నీ కృపలో వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాను. నీ కృపలో వారిని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి. వారి ఆరోగ్యాలు దీవించండి, వారి కష్టార్జితాలను మీరు దీవించండి. వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచమని దేవ మరొకసారి ఈ వాగ్దానం ద్వారా మీరు మహింపరచబడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.